హలో మై డియర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ షార్ట్ వీడియోలో యాక్టివిటీ స్టేటస్ ఎలా తెలుసుకుందాం అనే టాపిక్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ఇండివిజువల్స్ ఉన్నారు. ఈ 3 ఇండివిజువల్స్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండివిజువల్ ఇతను వర్కింగ్ అంటే ఒక దగ్గర పనిచేస్తున్నాడు, ఎకనామిక్ యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యాడు. ఇతని యాక్టివిటీ స్టేటస్ ఏంటంటే ఎంప్లాయిడ్. ఇతన్ని మనం ఏమంటాం? ఎంప్లాయిడ్ అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇండివిజువల్ కేటగిరీ పర్సన్ ఉన్నాడు. హీఈస్ నాట్ వర్కింగ్, వీడు ఎక్కడా పని చేయట్లేదు, బట్ ఎవరైనా పనిస్తే రెడీ టు వర్క్, పని చేయడానికి రెడీగా ఉన్నాడు. పని చేయట్లేదు, ఎవరైనా పనిస్తే చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఏమంటామంటే మనం అన్ఎంప్లాయిడ్. ఇతని పర్సన్ని ఏమంటామంటే మనం అన్ఎంప్లాయిడ్ అంటాం. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. దే ఆర్ నాట్ వర్కింగ్, ఇతను పని కూడా చేయట్లేదు, ఇటు ఒక కిరీటం పెట్టచ్చు, పని చేయట్లేదు. అండ్ ఎవరైనా పని ఇచ్చినా కూడా నాట్ రెడీ టు వర్క్, ఎవరైనా పని ఇచ్చినా కూడా నాట్ రెడీ టు వర్క్. సో ఇలాంటి వాళ్ళని ఏమంటామంటే దే ఆర్ నాట్ ఇన్ లేబర్ ఫోర్స్. వీళ్ళు లేబర్ ఫోర్స్లో కిందకి రారు. సో ఆటోమేటిక్గా ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ మాత్రమే లేబర్ ఫోర్స్ డెఫినేషన్ కిందకు వస్తారు. ఓన్లీ ఎంప్లాయిడ్ మనకి వర్క్ ఫోర్స్ కిందకు వస్తారనమాట. ఓకేనా? ఇలాంటి కాన్సెప్చువల్ క్లారిటీ తెలుసుకోవడానికి జాయిన్ ఎక్స్పర్ట్ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.